ఇది మన బ్రహ్మం గారి రాసినటువంటి కాలజ్ఞాన రాసినటువంటి ప్లేసు. ఇది బనగానపల్లి మండలంలో గుహలో వెళ్తున్నాము. ఏమక్క చూశారా? ఇట్టనే వంగి పోవాలనా? అంతా నీళ్ళు ఉంది. ఓకే ఓకే. ఓం నమ శివాయ. మొత్తం లోయలో ఓం నమ శివాయ. అంతా లోయలో వెళ్తున్నాము. శ్రీ వీర బ్రహ్మం గారు రాసినటువంటి ఓం నమ శివాయ. ఇదంతా ఒకటే రాయి ఉంది. స్వామివారు ఈ లోయలో నుండి వెళ్ళారు మహానందికి దారి. ఇట్టనే లోపల వెళ్ళి ఇటు గుహల నుంచి అట్లా డైరెక్ట్గా మహానందిలో తేలారు. కోనేరు ఇట్లా చూసుకొని వద్దాం. ఇదంతా చూసుకొని శ్రీ స్వామివారు కాలజ్ఞానం రాసినటువంటి స్థలం ఇది. ఈ గుహ వచ్చేసి యాగంటికి దారి. ఈ విధముగా ఈ గుహ లోపలి నుండి 14 క్షేత్రకు దారులు ఉండేవి. ఓం నమ శివాయ. అచ్చమంబ గారు బ్రహ్మం గారి చూసిన స్థలం. ఓం నమ శివాయ శంకర. ఇది బ్రహ్మం గారి రాసినటువంటి కాలజ్ఞానం రాసినటువంటి స్థలం. ఓం నమ శివాయ. నమ శివాయ. బ్రహ్మం గారు ఈ ప్లేస్లో కూర్చొని మన కాలజ్ఞానం రాశారు. ఇటువంటి ప్లేస్ ఒకటే రాయి కిందనే చూడండి గుహ. అసలు గాలి ఆడట్లేదు, అసలు గాలి ఆడట్లేదు. మనుషులు ఈ విధంగా వంగే రావడం విశేషం, కొత్త విశేషం. ఏం స్వామి ఏముంది? 14 క్షేత్రాలు. స్వయంభూయంభు గణపతి. స్వయంభూయంభు గణపతి ఎత్తా స్వామి వీడియోలో కాలేదు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అచ్చమ్మ గారి దేవత. ఇది మన వినాయక స్వామి స్వయంభు గణపతి. అంటే స్వయంగా మన వినాయక స్వామి రూపంలో స్వయంభు గణపతి. ఇట్లా ఒకటే గుహంలోనే ఉండేది. ఆ కాలంలో బ్రహ్మయ్య గారు వెళ్ళారు. కోనేరు స్వామి ఇది. స్వామివారు ఉపయోగించే కొలేసు కోనేరు. స్వామివారు స్వామివారు ఉపయోగించిన కొలసు ఈ కోనేరు అన్నమాట. స్వామివారు ఇందులోనే ఈ కోనేరులోనే ఉపయోగించారు తాగడానికి వాటర్. స్వామి కొన్ని. ఓం నమ శివాయ. ఇక్కడ స్వామి ఓం నమ శివాయ. చాలా తీయగా ఉన్నాయి వాటర్. ఫిల్టర్ నీళ్ళ కంటే బాగుంటాయి. బాటిల్ తెచ్చింటే పట్టుకుంటాను. అలాగే ఇది ఈ గుహం వచ్చేసి శ్రీశైలానికి వెళ్ళడానికి దారి. కోనేరు చూసాం. బాటిల్ తెచ్చింటే మంచి నీళ్ళు ఉన్నాయి తాగడానికి. అసలు ఫిల్టర్ నీళ్ళు కూడా పనిచేయవు అలాంటి నీళ్ళు. ఓం నమ శివాయ. మేమైతే ఇక్కడ ఉడకకి తట్టుకోలేక వెళ్ళాము. తొందరగా చూసేసుకున్నాము. చూసేసి పైకి రావడానికి వచ్చేస్తున్నాము. చూడండి
పైకి వచ్చేస్తున్నాము. గాలి ఆడదనమాట, గాలి ఆడదు, ఏమీ లేదు. ఇక్కడ చూడండి ఇతరులో ఉంటుంది. ఇలా చాలామంది చూడడానికి వస్తున్నారు. స్వామివారికి ఇలా వస్తూ ఉంటారు. ఇక్కడ మన గురుస్వామి గారు వస్తున్నారు. ఓం నమ శివాయ, నమ శివాయ, శంభో శంకర. స్వాములందరూ వస్తున్నారు. ఈ గృహంలో ఒకటే రాయి కింద ఇట్లా స్వామివారు కాలజ్ఞానం రాయడం నిజంగా చాలా గొప్ప విషయం. మనందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే బ్రహ్మయ్య గారికి ఇక్కడ వచ్చి నమస్కరించుకోవాలి. ఓం నమ శివాయ. ఈ చెట్టు ఏర్లు ఇక్కడ ఉండింది. ఓం నమ శివాయ. ఈ గుహం ఎటు వెళ్ళునో ఇటు పోయి చూసుకొని వద్దామా స్వామి? ఓం నమ శివాయ. ఇది మెట్కెలు పైకి రావడానికి. నిజంగా ఊపిరి ఆడక పైకి వచ్చేస్తున్నాం. చెమటలు పట్టేసింది. స్వామివారి నమ శివాయ శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్వామి మెల్లగా రండి. ఓం నమ శివాయ. మీరందరూ ఒకసారి చూసిన వాళ్ళందరూ హాయ్ చెప్పండి స్వామికి. స్వామి దావలో నుండి మీకు కూడా చూపిస్తాను స్వామి. వీడియో తీసుకున్నా. ఓం నమ శివాయ. చిన్నకి స్కిడ్ అయితే కిందే జాగ్రత్తగా వెళ్ళండి. ఊపిరి ఆడదు. ఓం నమ శివాయ.